అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం అసెంబ్లీ సీటును టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఈ స్థానం ఎవరికి కేటాయించాలనే విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు రోజుకొక నిర్ణయం చేపడుతూ వ్యవహరిస్తున్నట్లుగా ఆ పార్టీల స్థానిక నాయకులు అనుకోవటం వినిపిస్తుంది. జనసేనకు దర్శి టికెట్ కేటాయించడం జరిగిందని కొంతకాలం ప్రచారం జరగ్గా టీడీపీకి కేటాయించబడిందని ప్రస్తుతం ప్రచారం కొనసాగుతుంది. ఎవరు పోటీ చేయవచ్చుననే ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతుంది. త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ ఈ రోజు శుక్రవారం వరకు ఉత్కంఠంగా ఎదురు చూడగా, ఈ రోజు టీడీపీ ప్రకటించిన జాబితాలో దర్శి పేరు లేకపోవడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయారు. టీడీపీ కేవలం 5 సీట్లే ప్రకటించాల్సి ఉండగా అందులో దర్శి ఒకటి కావటం చూస్తుంటే దర్శి ప్రాధాన్యత ఎంతో ఉందని చెప్పకనే తెలుస్తుంది కదా. దర్శికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మాజీ మంత్రి పేరు ఇప్పటి వరకు విపరీతంగా ప్రచారం జరిగినప్పటికీ టీడీపీ అధిష్టానం ఈ రోజు ఆ పేరు ప్రకటన చేయకపోవడంతో మాజీ మంత్రి అభిమానులు ఉసూరుమని డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే క్యాస్ట్ ఈక్వేషన్ లో కాపులకు అవకాశం దర్శిలో కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నారని, అందువల్లనే ఈ రోజు ప్రకటించిన జాబితాలో దర్శి పేరు లేకపోవటానికి కారణమని పలువురు అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ మాత్రం దర్శి టికెట్ ను సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే మరో సమాచారం దర్శిలో గుప్పుమంటుంది. దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ను అన్ని కోణాల్లో ఆలోచించి గెలవగలిగిన వారికి ఇవ్వాలని టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నారని, శనివారం గాని ఆదివారం గాని అభ్యర్థి ప్రకటన దాదాపుగా రావచ్చునని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.